హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బెంగళూరు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు భవిత వచ్చింది. బయటికి వెళ్దామంటే మాల్కి వెళ్తున్నాం అందరం. మా నైబర్స్ కూడా చెప్పారు, ఇలా M5 మాల్ న్యూగా అయితే పెట్టారు, వెళ్దామని. నాకు అప్పుడు కుదరలేదు వెళ్ళడానికి. ఇప్పుడు వీళ్ళతో వెళ్తున్నా సరదాగా. ఈ మాల్ వచ్చి ఎలక్ట్రానిక్ సిటీలో పెట్టారు. నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్ సిటీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆ ఇంటి నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. మాల్ అయితే చాలా బాగా అనిపించింది. వీకెండ్లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది. మేము ఫ్రైడే వెళ్ళిన మాల చాలా ఖాళీగా ఉంది. వీక్లీ వన్స్ ఎవ్రీ సండే లైవ్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్, కొన్ని పిల్లలతోటి యాక్టివిటీస్ కూడా చేయిస్తారు. పిల్లలతో అంత ఈజీ కాదంటే ఇదేనేమోనండి. ఎక్సలేటర్ ఎక్కి రివర్స్లో ఎక్కి దిగుతున్నారు చూడండి వీళ్ళు ఇక్కడ. మాల్ ఖాళీగా ఉందేమో, వీళ్ళ అల్లరి మాత్రం మామూలుగా లేదు. ఎక్కడ తగ్గేదే లేదన్నట్టున్నారు వీళ్ళు. టైంపాస్ కోసం మాల్కి వస్తే ఆ టైం అంతా వీళ్ళని చూసుకోవటమే సరిపోతుంది ఇక్కడ. ಅಕ್ಕನಿಗೆ ತುಂಬ ಇಷ್ಟ ಆಗಿಬಿಟ್ಟಿತ್ತಂತೆ ಟೆಡ್ಡಿ ಬೇರು. ತಗೊಳ್ಳೋಣ ಅಂತ ನೋಡಿದರೆ ಅದು 50,000 ಅಂತೆ. ಅದಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ಬಂದ್ವಿ. ಮಾಲಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಕೀಚೈನ್ಗಳು, ಬಾಟಲ್ಸು, ಪೆನ್ಸು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಆದರೆ ತುಂಬ ರೇಟ್ ಜಾಸ್ತಿ. ನಮ್ಮ ಅಕ್ಕ ಕನ್ನಡಿಲಿ ನೋಡ್ಕೊಂಡು ನಾನು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಅಂತ ಸ್ಪೆಕ್ಸ್ ಹಾಕ್ಕೊಂತಿತ್ತು. ಹಂಗೆ ಸುಮ್ಮನೆ ನೋಡ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಟೆಡ್ಡಿ ಬೇರುಗಳು ಎಷ್ಟು ಚಂದ ಇತ್ತು ಅಂತೀರಾ. ఆగండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానండి. సడన్గా తెలుగులోంచి కన్నడలోకి ఎలా వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఎప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు, నేను కూడా మాట్లాడతానంటూ లిఖిత తీసుకుని మాట్లాడుతుందండి. తను ఏం మాట్లాడిందో మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సెక్షన్కి వచ్చేసాం. టేస్ట్ చేయడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ ఈ కొత్త రకం వంటలో టేస్ట్ చేసి పొట్ట ఖరాబ్ చేసుకోవటం ఎందుకని సింపుల్గా పిల్లలకి ఇష్టమైన పిజ్జా తీసుకున్నాను. ఇన్ని ఐటమ్స్ ముందు పెట్టినా కానీ పిల్లలు మాత్రం పిజ్జా అంటేనే ఇష్టంగా తింటారు. నేను కూడా బయట ఫుడ్ చాలా తక్కువ తింటాను. వీళ్ళని చూసారా, మాల్కి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళని మేము ఫాలో అవుతున్నామో లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారో మాకు అర్థం కావటం లేదు. వీళ్ళు తినటం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ దిగి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.